అవతార్ మెహర్ బాబాకి జై. మనము ప్రతిరోజు చదువుకునే సంఘటనలో భాగంగా ఈరోజు మరొక సంఘటన బాలనాథ్ రచించినటువంటి వెన్ హీ టేక్స్ ఓవర్, ఆయనే తీసుకున్నప్పుడు అనే పుస్తకంలోంచి మనము ఇంకొక సంఘటన ఈరోజు చదువుకుందాం. దాని హెడ్డింగ్ ఏంటంటే హీ నాట్ ఓన్లీ చేంజెస్ అస్, హీ చార్జెస్ అస్. అంటే ఆయన్ని మనని మార్పు చేయడమే కాకుండా ఆయన మనని ఛార్జ్ కూడా చేస్తాడు. హీ నాట్ ఓన్లీ చేంజెస్ అస్, హీ చార్జెస్ అస్ అనేది ఈరోజు మనం చెప్పుకోబోయే సంఘటన గురించి. ఒక సాయంత్రము 1944లో నన్ను ఒక స్ట్రేంజర్, అంటే కొత్త వ్యక్తి ఎవరో ఫోన్ చేసి టెలిఫోన్లో ఒకళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంది, అటెండ్ అవుతావా అని అడుగుతారు. మా అడ్రస్ లాస్ ఏంజల్స్లో. ఒకళ్ళ ద్వారా మేము లాస్ ఏంజల్స్లో ఉంటున్న అడ్రస్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు సంపాదించారు, ఎవరైతే ఫోన్ చేశాడో అతను. అయితే ఈ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. హస్బెండ్ తనేమనుకున్నారంటే మీటింగ్ వర్త్ వైల్ అండ్ వీ గ్లాడ్లీ యాక్సెప్టెడ్. ఈ మీటింగ్కి వెళ్ళడం మనకి లాభదాయకంగా ఉంటుంది, అటెండ్ అవ్వడం ఎంతైనా సమంజసం అనుకుని వీళ్ళు వెళ్దాం అనుకున్నారు. అలాగే వెళ్ళారు. అలాగే వీళ్ళకి చాలా నచ్చింది మీటింగ్. అందరూ అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ, పలానా దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. అది సైకాలజీకి సంబంధించిన వాళ్ళు, ఫిలాసఫీకి సంబంధించిన వాళ్ళు. ఫిలాసఫీ అంటే మనశ్శాస్త్ర తత్వం ఒకటి, సైకాలజీ. ఫిలాసఫీ అంటే మన ఇది భగవంతుడికి సంబంధించింది, ఆధ్యాత్మికతకి సంబంధించింది. మీటింగ్ అయిపోయేటప్పటికి హోస్ట్ మాల్కమ్స్ క్లాస్ అని అతను ఒక ఫోటోగ్రాఫ్, పెద్ద గోడ మీద ఉన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. దిస్ ఇస్ మెహర్ బాబా ఆఫ్ ఇండియా, హీ సెడ్. ఆయన ఏమన్నాడు, ఈయన మెహర్ బాబా, ఇండియాకు సంబంధించిన ఆయన అని చెప్పారు. ఆ ఫోటోగ్రాఫ్ చూడగానే ఒక రకమైన పవరు తరంగాల మాదిరిగా దాని నుంచి వస్తూ ఉంది, ఆ మొహం నుంచి. ఈమెకి కొంచెము పాల్పిటేషన్, అంటే కొంచెం గుండె దడలాగా ఉంది. ఎందుకంటే సడన్గా సూర్యుడు వచ్చి తన మొహం మీద అలా ఒక వెలుతురు ఇచ్చినట్టుగా అనిపించింది. అది అప్పుడు చలికాలం. హౌ వండర్ఫుల్లీ కైండ్ హీ లుక్స్. ఈమెమన్నది వెంటనే, అబ్బా ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు, ఎంత ప్రేమతో ఉన్నాడు ఆయన అని అన్నది తను. Although silence would have been more in keeping with the waves of delight that were sweeping over me. సైలెంట్గా ఉంది, అంత చుట్టూ సైలెంట్గా ఉంది, కానీ తనలోంచి ఆ తరంగాలు వస్తూ ఉన్నట్టుగా బయటకు వచ్చి ఆ మాట అన్నదనమాట. ఎస్, దట్ ఈస్ ది యాట్రిబ్యూట్ హీ ఎంఫసైజెస్ మోస్ట్. అవును, అదే ఆయన ఎక్కువగా చూపించేటువంటి ఇది, మనకి చూపించేటువంటిది ఆ ప్రేమ. మానవులందరికీ కూడా ఆయన చూపిస్తారు అని వాళ్ళ ఫ్రెండ్ అన్నదంట. వాట్ ఎల్స్ డస్ హీ స్పెషలీ టీచ్? ఆయన ఇంకా మనకేమి బోధిస్తారు అన్నదానికి లారెన్స్ వైట్ ఆస్డ్. ఈ లారెన్స్ వైట్ అనే ఆవిడ అడిగిందనమాట. హీ హాజ్ నాట్ కమ్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఆయన ఏమి బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాడు అని చెప్తుంది అని అవర్ హోస్ట్ రిప్లైడ్. హోస్ట్ అంటే ఆ ఇల్లుగల్ల ఆవిడ, ఎవరైతే వీళ్ళని మీటింగ్కి అటెండ్ అయ్యారో ఆ ఇల్లుగల్ల ఆవిడ చెప్పింది. హీ హెస్ కెప్ట్ సైలెన్స్ సిన్స్ 1925. 1925 నుంచి ఆయన సైలెన్స్లో ఉన్నారు అని చెప్తారు. ఇది మనం చదువుకునే సంఘటన 1944లో జరిగింది. ద థాట్ కేమ్ టు మీ, హౌ కెన్ హీ కన్వే హిజ్ మెసేజ్ ఇన్ సైలెన్స్. ఈమెకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది, అరే ఈయన సైలెన్స్లో ఎలా మెసేజ్లు ఇస్తారు ఈయన, హౌ కుడ్ దిస్ పాసిబుల్లీ బీ, అది ఎలా సాధ్యం అని. దెన్ క్విక్లీ ఐ రీకాల్డ్ మెటర్లింగ్స్ ఎస్సే ఆన్ సైలెన్స్. ఒక ఎస్సే తనకి వ్యాసం ఏదో గుర్తొచ్చింది, ఎవరో సైలెన్స్ గురించి రాసింది, అదే నా జవాబు, నాకు అందిన జవాబు అంటున్నారు. ఆఫ్టర్ దట్ ఈవెంట్ఫుల్ ఈవినింగ్, ఇఫ్ ఎనీవన్ హ్యాడ్ ట్రైడ్ టు లెసన్ మై ఫెయిత్ ఇన్ మెహర్ బాబా,
సచ్ అటెంప్ట్స్ వుడ్ హ్యావ్ బీన్ ఫ్యూటైల్. ఆ తర్వాత ఆ మీటింగ్ తర్వాత ఎవరైనా సరే మెహర్ బాబా గురించి తక్కువ చేసి మాట్లాడితే, ఆయన మీద నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టయితే అది ప్రయోజనకరంగా ఉండేది కాదు. అప్పటికే ఈవిడికి బాగా నమ్మకం వచ్చేసింది. I had contacted him spiritually and the impact of that meeting would remain with me forever and ever. నేను ఆధ్యాత్మికంగా అతన్ని కాంటాక్ట్ చేశాను. దాని తాలూకా ఇంపాక్ట్, దాని రిజల్ట్ ఎలా ఉండిందంటే, ఆ మీటింగ్ తాలూకా జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ మరుసటి రోజు మార్నింగ్ లేవగానే మళ్ళీ అదే ఫీలింగ్ తనకి వచ్చింది. ఆ నైట్ కలిగిన ఫీలింగే కలిగింది. ఆ ఫీలింగ్ ఇంకా తనతో ఉంది. ఆల్ ఫ్యాకల్టీస్ వర్ ఎన్హాన్స్డ్ అండ్ మై ఫిజికల్ వెల్ బీయింగ్ సూపర్ అలైవ్. అన్నీ అప్పుడున్న ఫీలింగ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కువైనాయి. తర్వాత భౌతికంగా తనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండిపోయింది. ఇంకా చక్కగా జీవిస్తున్నాను నేను. One of my many gifts Meher Baba bestowed on these who really love him enough to follow his discipline is that of developing in us rare intuitional attributes. మెహర్ బాబా తన ప్రేమికుల్ని, ఎవరైతే తన్ని బాగా ప్రేమిస్తారో ఆ ప్రేమికులతో ఆయన ఒక విధమైన ఇంట్యూషన్ కలిగిస్తారు ఆ ప్రేమికులకి. డిసిప్లిన్గా, అంటే ఒక పద్ధతిలో, క్రమబద్ధంగా ఒక పద్ధతిలో ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో ఆయన ఏం చేస్తారంటే మన లోపల ఉన్నటువంటి ఆ ఇంట్యూషనల్ యాట్రిబ్యూట్స్, అంటే మనలో కలిగే ఆ ప్రేరణ అనేటువంటి స్వభావాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తారు. ఆయన మనని చేంజ్ చేయడమే కాకుండా ఛార్జింగ్ కూడా చేస్తారు విత్ అ స్పిరిచువల్ వోల్టేజ్. అంటే ఆధ్యాత్మికమైన వోల్టేజ్ తోటి ఆయన మనని మారుస్తారు కూడా. ఎవరైతే ఇవన్నీ ఆయన దగ్గర నుంచి పొందుతారో ట్రాన్స్మిటర్స్, it become transmitters more or less and are able even without words to convey it to others. వేరే ఆ ప్రేమ తరంగాల్ని అలా వేరే వాళ్ళకి కూడా మనము పాస్ ఆన్ చేయగలుగుతాము, వాళ్ళ వరకు వెళ్ళేటట్లు చేయగలుగుతాము, ఏమి మాటలు లేకుండా. అయితే చిన్నది కానీ గ్రేట్, మనకుండేటువంటి అబిలిటీ, మనకుండేటువంటి కెపాసిటీ, మనకుండేటువంటి చేయగలిగే తత్వము, చేయగలిగే కెపాసిటీ అంటే మనము భరించగలిగినంత అనమాట. అది ఎంతున్నా కూడా స్పిరిచువల్ పుష్ ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే కొత్త విధంగా ఉంటుంది. A new breathtaking direction that awakens faculties that have remained dormant. మన లోపల దాగి ఉన్నటువంటి, మనకున్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా నెమ్మదిగా ఆయన ఇచ్చే పుష్ తోటి బయటపడతాయి. ఇన్నర్ కాగ్నిషన్, సచ్ యాజ్ ఇన్నర్ కాగ్నిషన్ అంటే మన లోపల ఉండేటువంటి లక్షణాలు బయటకు వస్తాయి. త్రూ మెహర్ బాబా వీఆర్ ఎనేబుల్ టు మేక్ ద లీప్ ఫ్రమ్ రీజన్ టు ఇంట్యూషన్. మనకి మెహర్ బాబా ఉండడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనం ఆలోచించే విధానం నుంచి మనకి లోపల ఒక ప్రేరణ కలిగే విధంగా ఉంటుంది ఆ ఆలోచనది. వీటన్నిటి కూడా కారణము మనకి ఆయన ఇచ్చేటువంటి సైలెన్సే మనకి వీటన్నిటిని నడిపిస్తుంది. సైలెన్స్ ద్వారానే ఆయన మనని టెస్ట్ చేస్తారు. మన అబిలిటీ అంటే మనం ఎంతవరకు తీసుకోగలము అనేది సైలెన్స్ ద్వారానే ఆయన మనకి టెస్ట్ పెడతారు. అయితే 1956లో వీళ్ళకి ఒక న్యూస్ తెలుస్తుంది, బాబా వుడ్ విజిట్ ద యునైటెడ్ స్టేట్స్. బాబా ఈ యునైటెడ్ స్టేట్స్కి వస్తారు అనేటువంటి న్యూస్ వీళ్ళకి వస్తుంది. అయితే ఏ ప్రదేశాలకు వస్తారు, ఏ ప్రదేశాలు పునీతమవుతాయి ఆయన రాకతో? న్యూయార్క్, మిడిల్ బీచ్, వాషింగ్టన్ DC, లాస్ ఏంజల్స్, మెహర్ మౌంట్ నియర్ అజయ్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. ఈ న్యూస్ వినగానే అవి వెంటనే పార్టీలో జాయిన్ అయిపోవాలి మెహర్ సెంటర్లోని మిడిల్ బీచ్లో
6 రోజులు బాబా అక్కడ ఉంటారు. 6 రోజులు కాను ఈమె బాబాతో ఉండేటట్టు బుక్ చేసుకుంటుంది. ఎంతో ఆనందంతో ఫ్లైట్ ఇక్కడి నుంచి అక్కడికి లాస్ ఏంజల్స్ పడమరన ఉంటుంది, మేయర్ స్పిరిచువల్ సెంటర్ తూర్పున ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆవిడ ఏజ్ను కూడా చూసుకోకుండా ప్రయాణానికి సిద్ధమవుతుంది. అప్పటికి ఆమె వయసు 86 సంవత్సరాలు. నాకు ఒక అడుగు ఆల్రెడీ నాది శ్మశానంలో ఉంది అని చెప్తున్నారు. అయితే నేను అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఫ్లైట్లో వెళ్ళాను అవతారుణ్ణి చూడ్డానికి. అయితే బాబా గురించి నాకు తెలిసింది 10 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ద్వారా. ఆయనకి ఫ్రెండ్స్ ఎవరికైతే ఆయన గురించి తెలుసో వాళ్ళ ద్వారా బాబా గురించి నాకు ఎక్కువగా 10 సంవత్సరాల నుంచి తెలుసు. అయినా కూడా పర్సనల్గా బాబాని కలిసినప్పుడు ఇంకొక గోల్డ్ నుంచి వచ్చిన ఎవరినో కలిసినట్టుగా నాకు అనిపించింది. హీఈస్ ద ఎండైరింగ్ ఫాదర్. ఆయనే అందరికీ తండ్రి, మన ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నటువంటి తండ్రి, మన కాళ్ళు చేతుల కన్నా దగ్గరగా ఉన్నటువంటి తండ్రి అని తనకి ఫీలింగ్ వచ్చింది. ఆ స్పిరిచువల్ గైడ్, ది అవతార్. స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనని ముందుకు నడిపించే ఆయనే అవతారుడు అనేటువంటి విషయం తనకి బోధపడింది. ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నము సెంటర్లో బాబా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ ఇస్తుండేవాళ్ళు. 3 నిమిషాలు ఒక్కొక్కళ్ళకి. ఎవరినైతే కలవమన్నారో వాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు 3 నిమిషాలు. ఈ విధంగా వాళ్ళు బాబా బ్లెస్సింగ్ దొరికేది వాళ్ళకి. ఆ మొహంలో ఎంతో కళగా బ్లెస్సింగులు వీళ్ళకి ఇచ్చిన ఆ బ్లెస్సింగ్స్ ఆనందం కనబడుతూ ఉండేది. ఆయన ఎవరైతే ఆయన వదిలిపెట్టి వెళ్తుంటారో వాళ్ళ మొహంలో అంతటి ఆనందం కనబడేది. కొంతమంది చాలా సంతోషం కనబడేవాళ్ళు, కొంతమంది ఆశ్చర్యంతో అలా ఉండేవాళ్ళు. మా జీవితాలన్నీ కూడా ధన్యమయ్యేవి ఆయన ప్రెజెన్స్తో. ఎస్పెషలీ డ్యూరింగ్ ద వాక్స్ వీ వర్ ప్రివిలేజ్ టు టేక్ విత్ హిమ్. ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకంగా ఆయనతో మేము నడిచేటప్పుడు మాకెంతో చక్కగా ఉండేది. మేమెంతో ఆనందించేవాళ్ళము. అదొక మంచి అవకాశం అని ఫీల్ అయ్యేవాళ్ళము ఆయనతో నడిచేటప్పుడు. బాబా ఇచ్చిన మెసేజెస్లో ఈ కిందవి నాకు చాలా నచ్చుతాయని చెప్తున్నారు ఆవిడ. ఐ హ్యావ్ ఓన్లీ 1 మెసేజ్ టు గివ్ అండ్ ఐ రిపీట్ ఇట్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్. నాకు ఇవ్వాల్సింది ఒక మెసేజ్ ఉంది. అది మరీ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. ఐ రిపీట్ ఇట్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్. మై మెసేజ్ టు వన్ అండ్ ఆల్ ఈజ్ లవ్ గాడ్. నా మెసేజ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, నన్ను ప్రేమించండి, భగవంతుడిని ప్రేమించండి. నన్ను అనలేదు, లవ్ గాడ్, భగవంతుడిని ప్రేమించండి. వన్ మస్ట్ లవ్ గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ టు సచ్ అన్ ఎక్స్టెంట్. ఒక వ్యక్తి భగవంతుడిని ఏ విధంగా ప్రేమించాలంటే చాలా సిన్సియారిటీతో, అంటే చాలా నిరాడంబరంగా సిన్సియారిటీతో, మనస్సుతో ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలంటే తను మర్చిపోయే విధంగా ఆ ప్రేమలో మునిగిపోవాలి. వన్ మస్ట్ లవ్ గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ వన్ లూజెస్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ లవ్. ప్రేమలో మొత్తం అన్నీ మర్చిపోయేటట్టు, తాను మర్చిపోయేటట్టుగా ఏ స్వార్థము లేకుండా ప్రేమించాలి. అండ్ హౌ డస్ వన్ లవ్ గాడ్? అది ఏ విధంగా భగవంతుని ప్రేమించాలి? వన్ కెన్ లవ్ గాడ్ యాజ్ యూ ఆట్ టు బి లవ్డ్ బై ట్రయింగ్ వన్స్ అట్మోస్ట్. ఏ విధంగా ప్రేమించాలంటే ట్రై చేయాలి అందరూ. ఏ విధంగా ట్రై చేయాలి? ఏ విధంగా భగవంతుని ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించేటట్టు ట్రై చేయాలి. అదే విధంగా అవుతుంది వేరే వాళ్ళని సంతోషంగా ఉంచడం. మనం సంతోషంగా ఉంటూ వేరే వాళ్ళని సంతోషంగా ఉంచడము. దాని గురించి ఎలా చెప్తున్నారంటే, వన్ కెన్ లవ్ గాడ్ యాజ్ యూ ఆట్ టు బి లవ్డ్ బై ట్రయింగ్ వన్స్ అట్మోస్ట్. అంటే పీక్కి, తారాస్థాయికి వెళ్ళిపోవాలి. టు మేక్ అదర్స్ ఫీల్ హ్యాపీ. వేరే వాళ్ళని తారాస్థాయికి వాళ్ళు వెళ్ళేటట్లుగా అంత
దీనిగా మనం వాళ్ళని సంతృప్తిగా ఉంచడము, ఆనందంగా ఉంచడము. ఏ విధంగా? ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్ అంటే మన సంతోషాన్ని కూడా, మన సంతోషంగా ఉంటూనే మన సంతోషాన్ని పణంగా పెట్టి వాళ్ళని కూడా అట్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. మన సంతోషం కాస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్ అంటే మన సంతోషాన్ని కూడా పణంగా పెట్టి మనము సంతోషంగా ఉంటూ వాళ్ళని కూడా సంతోషంగా ఉండేటట్టు మనం చేయగలిగేది. ఆ టైమ్లెస్, మ్యాచ్లెస్ మెసేజ్ ఇండీడ్. ఈ మెసేజ్కి ఫలానా టైంకి చేయాలి, ఫలానా టైంకి చెప్పాలి, ఇది ఈ విధంగానే చెప్పాలి అనేది లేదు. ఇది ఎటువంటి మెసేజ్ అంటే టైమ్లెస్, టైం లేదు దానికి. మ్యాచ్లెస్, దీనికి సరిపోలినటువంటి మెసేజ్ ఇంకోటి లేదు అని చెప్తూ ముగించారు చివరికి. టైమ్లెస్, మ్యాచ్లెస్ మెసేజ్ ఇండీడ్. ఇది చెప్పిన ఆవిడ రూత్ వైట్. ఆవిడ పేరు రూత్ వైట్. అవతార్ మెహర్ బాబా.